హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసేయండి. నేను ఒక ప్రాంక్ వీడియో చేశాను అన్నమాట. నేను ఒక పెద్ద మనిషి, కానీ అది మేము ఏందో చేయాలనుకున్నాము. కానీ అక్కడ ఫుల్ రష్ అనమాట. మేము అనుకున్న టయానికైతే అది ఆ ప్రాంక్ని మేము స్టార్ట్ చేయలేకపోయినాము. కొద్దిగా లేట్ అయిపోయిందనమాట. సో వాళ్ళు వస్తాము, వీళ్ళు వస్తాము అని చెప్పేసి అక్కడ క్లమ్జీ అయిపోయింది. తీరా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న టైం కల్లా హ్యాండ్ ఇచ్చేస్తారు అందరూ. ఏదో అక్కడ అట్లా జరిగిపోయిందనమాట. సో ఆ ప్రాంక్ వీడియో నేను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. కంటిన్యూస్గా వస్తుంది. ఇంకా అక్కడ ప్రాంక్ ఈజ్ గోన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి మొత్తానికైతే ప్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది ఆ రోజు. సో కొద్దిగా లేట్ అయిందనమాట ఆ ప్రాంక్ వీడియో నేను పెట్టడానికి. సో చూడండి, లాస్ట్ వరకు చూడండి. అక్కడ చాలా అనుకున్నాము, చాలా చేయొచ్చు అని అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. టైం లేట్ అయిపోయింది. వస్తాము 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 అని చెప్పి యాక్టర్స్ కూడా డిలే చేసేసి తీరా షూటింగ్ టైంలో హ్యాండ్ ఇచ్చేశారు. సో వల్ల నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా ముందు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు మేము ఏం చేయాలనుకున్నాము, అది ఏం అయిపోయింది అనేది అయితే మొత్తానికైతే పులిహోర అండి. ప్రాంక్ అయితే పులిహోర అయిపోయింది. సో లాస్ట్ వరకు చూడండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ 22 అండి. మన కొత్త ఛానల్లో ఈరోజు ఇంకొక ప్రాంక్ వీడియో వస్తుందన్నమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, దాని యొక్క కంటెంట్ ఏంటంటే, సో తాత వచ్చేసి 50,000 రూపాయలు పిల్లల చేత కట్టించుకున్నట్టు అన్నమాట. సో దానికి మనము వెళ్ళి ఈరోజు ఇష్యూ దానిపైన జరుగుతుంది అన్నమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఏం జరగబోతుందో, జనాల రియాక్షన్ ఎట్లా ఉండబోతుందో ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో చాలా లాంగ్ వెంకటాపురం నుంచి వచ్చిండు తాత. సో మేబీ తీస్తే ప్రాంక్ వీడియో దీని తర్వాత ఇంకొకటి తీయొచ్చు నాకు తెలిసి. తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాను అనేది మళ్ళీ ఆలోచించి చెప్తామన్నమాట. దయచేసి కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడైతే ఫుల్ రష్ ఉన్నారనమాట జనాలు. మనము మన ప్రాంక్ వీడియో ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాము. లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా టెన్షన్ అయితే ఎందుకంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి కొద్దిగా టెన్షన్ అయితే ఉంది. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 50,000 గురించి. నేను ముందే చెప్పాను కదా ప్రాంక్ వీడియో, అది 50,000 గురించి అన్నమాట ప్రాంక్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫుల్ టెన్షన్ అయితే అవుతాయి, జనాల రెస్పాన్స్ ఎట్లా వస్తుందా. సో లాస్ట్ వరకు చూడండి. ఫుల్ టెన్షన్ లైటింగ్ పెట్టమన్నా, లైటింగ్ వాయిస్ వినపడదు కదా. జూన్ తగ్గి కొద్దిగా అలా వచ్చే కొద్దీ జూన్ తగ్గి దగ్గరకు వచ్చే కొద్దీ కనపడదు అనమాట. అప్పుడు జూన్ చేసి నాకు పని ఉండాలి, నాకు అవసరం ఉండాలి అంటే
అది రావాలని అడిగారు. నాకు 50,000 ఇస్తే నేను ఇచ్చానని చెప్పిన. మళ్ళీ తీసుకున్నా వాళ్ళకి కావాల్సిన వస్తువు నేను వాళ్ళకి ఇచ్చిన. నా తప్పేముంది? తప్పు కాదే, ఆ వస్తువు ఇచ్చిన వాళ్ళు ఏది కావాలని అడిగిందో ఆ వస్తువు ఇచ్చిన. 10 రూపాయలు సంబంధించి చాక్లెట్ ఈక్లెట్ కాదో ఇచ్చింది. బరిపిని తెలుపుకుంటే బిల్లలు అవి ఇచ్చిన. ఒక్కొక్కటి 50 రూపాయలు బిల్లని. కావాలని అడిగిన వస్తువు నీకు నేను ఇచ్చిన. నా తక్కువ కాదు, నేను వస్తువు నేను వాళ్ళ వస్తువు ఇవ్వకుండా ఉంటే నా తప్పు. నేను వాళ్ళు అడిగింది నేను ఇచ్చిన. నా తప్పేముంది? ఏదన్నా కానీ వాళ్ళు అడిగింది వాళ్ళని అడుగు. నీకు కావాల్సింది నీకు ఇచ్చిన. నువ్వు అడిగినావు దాని తర్వాత ఇట్లా ఉంటుంది ప్రాసెస్ పాలసీ మా పాలసీ ఉంటుందని చెప్పి నువ్వు చెప్పాలి క్లియర్గా. నువ్వు చెప్పాలమ్మా. నేను ఆ వస్తువు కావాలని అడిగినావు. అయితే ఆ వస్తువు ఉంది కానీ ఇంకా డబ్బు ఇస్తే నేను ఇస్తాను. అది కరెక్ట్ కాదు. అది కరెక్టే కాదంటే నేను అది కరెక్ట్. నువ్వు అడిగినావు కాదు, కరెక్ట్ కాదు నువ్వే అంటున్నావు. కాదు కాదు వాళ్ళు అడిగింది కరెక్ట్ కాదు నువ్వే అంటున్నావు. తప్పు లేదని కావాలన్నా నాదేమున్నది, తప్పు లేదు. ఎందుకు అని 50,000 అప్పు ఇప్పుడు 50,000 అన్నావు. అన్న తర్వాత ఇప్పుడు ఆ 50,000 ఎవరు ఇస్తారు? నువ్వు చూడడానికి అమాయకంగా ఉన్నావు. అమాయకంగా ఉన్నంత మాత్రాన నువ్వు టీనేజ్ వాళ్ళతో మొత్తం 50,000 లక్షలు నువ్వు వాళ్ళు అడిగిన ఇచ్చిన. నేను డబ్బులు తీసుకున్నా. 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా ఇచ్చిన కాడికి అది ఇప్పుడు నీదేంటి? ఇప్పుడు నేను కూడా కట్టినా కాబట్టి నేను కూడా 50,000 కట్టినాను కాబట్టి నేను కూడా అంటే ప్రూఫ్ లేవనుకుంటున్నావు. పిల్లల తరఫున వచ్చినావు నువ్వులే ముందు నువ్వులే ముందు ఏంది నీ సంగతి? నువ్వు ఏంది? నువ్వు నన్ను 50,000 కరెక్ట్గా నేను మాట్లాడేది. అప్పుడు నీ శాతం కట్టుకోపోయి చెప్పుకోపో. నేను నిదానంగా మాట్లాడతాను. మొత్తం టీవీ వేసి కొట్టే విధంగా మొత్తం రూల్స్ మొత్తం నీగలే మార్చు. ఎట్లా చెప్తే నీ వినుకోవటం ఏది వినుకోవటం? ఎంతసేపు అని చెప్పాలా? ఈ పోయి కొనుక్కోమని చెప్తున్నా. నీ పెద్ద మంచి నేనేం చేసిన సరే నన్ను చూపిరా, నేను కూడా నాకు బాగా చూపిరా ఫోటో. కొద్దిగా వాడాలా నువ్వు రా శిల్పి.
జాకెట్ కాదు అమ్మ ఇచ్చిన నీకు చెవులో పెట్టుకుంటాను అమ్మ బంగారు కమ్మ ఇచ్చిన చెవులకు బంగారు కమ్మ ఇచ్చిన 1,00,000 రూపాయలు అవుతుంది అది తెలిసిన బంగారు కమ్మ 1,00,000 రూపాయలు అవుతుంది పిల్లడు ఆశంగా తప్పు నాకు హాయ్ గైస్, ర్యాంక్ ఈజ్ గోన్ అనమాట. సో ఫుల్ రష్ ఉంది అనమాట. సో మేము అనుకున్న టైం అయితే కరెక్ట్ అయిపోవచ్చింది. బట్ ఏంటంటే మామూలుగా 7 మినిట్స్ కంటే 7-8 మినిట్స్ ఉండొచ్చు నాకు తెలిసి వీడియో ఇది. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే రష్ ఫుల్ ఎక్కువ అయింది. సో మళ్ళీ ఏమన్నా సీరియస్గా అయిపోతుంది అని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. సో నేను వీడియో కూడా నేను లెంత్గా పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మన వీడియోస్ జస్ట్ జనాలకు వెళ్ళాలి, మనకు ఒక ఛానల్ ఉంది అని మాత్రమే మా ప్రయత్నం అనమాట. సో వీడియో మిస్ అవ్వకండి. సో తాత అయితే 20 తీసిండే లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్పు ఇక ఏమన్నా ఉంటే. ఏమన్నా అయ్యా మేము వీడియో తీసుకున్నాం, చూసి బాగా ఉంటే చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. అప్పుడు దాన్ని మేము కరెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు వదులుతాం, చూసుకోండి బాగా అని చెప్పి. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట.